సో జేఈ మెయిన్స్ పీవైక్యూ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం 3D జామెట్రీ చూస్తున్నాం. ఇంతకుముందు వెక్టర్స్ విషయం. సో దాని కంటిన్యూయేషన్ 3D జామెట్రీ. సో రెండు కలిపి అందులో 2 ఇందులో 2 4 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఇయర్ 2025లో సిలబస్ తగ్గింది, అలాగే నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా తగ్గినాయి. ఇంతకుముందు 30 బిట్స్ ఉండే, ఇప్పుడు మళ్ళీ 25 బిట్స్ వచ్చింది, పాత మెథడ్కి వచ్చింది. సిలబస్ కూడా 3D జామెట్రీలో ప్లెయిన్ అది లేదు, అలాగే వెక్టార్స్లో క్రాస్ ప్రొడక్ట్ ఉంది, త్రిబుల్ ప్రొడక్ట్, ఫోర్త్ ప్రొడక్ట్ లేదు. కాబట్టి సిలబస్ తగ్గింది, నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా తగ్గినాయి. కాబట్టి ఇంతకుముందు 4 వచ్చాయి, ఈసారి 3 రావచ్చు. 3 అయితే మినిమం గ్యారంటీ. సో ఒకవేళ వస్తే 4 కూడా రావచ్చు. అంటే ఆ 5 బిట్స్ కట్ చేయాలి కాబట్టి అది ఎక్కడైనా కట్ చేయొచ్చు. సో ఇందులో కూడా ఎక్స్పెక్టేషన్, ఇందులో ఒకవేళ రెండిట్లో కలిపి ఒక క్వశ్చన్ కట్ చేయొచ్చు, లేదంటే వేరే చాప్టర్లైనా కట్ చేయొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో మనకి 3 బిట్స్ అయితే పక్క. సో 4 వస్తే హ్యాపీ, ఎందుకంటే ఇందులో స్కోర్ చేయొచ్చు. సో ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాబట్టి ఒక టాపిక్ చేస్తే ఇంకో టాపిక్ అది హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి ప్లస్ పాయింట్. సో ఎట్టి పరిస్థితుల్లో 3 బిట్స్కి 3 బిట్స్ చేసేయచ్చు. 4 బిట్స్ వస్తే ఒకవేళ ఒక డిఫికల్ట్ అనుకున్నా కూడా 3 చేసినా కూడా ఓకే. సో 2 ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా చేసేయచ్చు. అంటే పీవైక్యూ క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్, ఇంకా అవే మోడల్స్ రిపీట్ అవుతుంటాయి. మనకు చూస్తుంటేనే, మనం వెక్టార్స్లో క్రాస్ పట్లో చూస్తే అవే క్వశ్చన్స్ కొద్దిగా అటు ఇటు ట్విస్ట్ చేసి, సో అలాంటి క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో అక్కడక్కడ ట్విస్ట్ ఎక్కడెక్కడ అవుతుందో ఆ పాయింట్స్ అబ్జర్వ్ చేసి ఆ టెక్నిక్స్ మనం డెవలప్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 2 మినిమం ఎవరైనా చేసేయచ్చు. ఓన్లీ ఈ పీవైక్యూ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేసి, అంటే ఒట్టి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కాదు, అందులో టెక్నిక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎలా థింక్ చేయాలి అనేది డెవలప్ చేసుకుంటే ఎట్టి పర్సెంట్లో 2 బిట్స్ చేయొచ్చు. సో 3 ఆర్ 4 అనేది ఇంకా అది ఒక్కొక్క, అంటే మనకి మొత్తం పేపర్లో ఒక 4-5 క్వశ్చన్స్ డిఫికల్ట్ వస్తాయి. అందులో ఒకవేళ ఇందులో వచ్చింది అనుకోండి, ఇందులో ఛాన్స్ తక్కువే, ఎక్కువ డిఫికల్ట్గా వచ్చేది. అయినా వచ్చితే ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, 2 కలిపి. సో ఒక బిట్ డిఫికల్ట్ రావచ్చు. సో లేదంటే 4 బిట్స్ రావచ్చు, 4 కూడా మామూలుగానే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. సో అందులో ఒక క్వశ్చన్, పక్కా క్వశ్చన్ మనం ఇందులో చెప్పొచ్చు అంటే స్క్యూ లైన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే పక్కా, స్క్యూ లైన్స్ మీద ఒక క్వశ్చన్. సో ఇందులో అనిపిస్తుంది 4 బిట్స్ అయితే వస్తాయని అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు 4 వచ్చాయి, తగ్గింది కాబట్టి తగ్గచ్చేమో అనిపిస్తుంది. మనం ఒక సేమ్ టైము, సో ఎందుకంటే మనకి స్క్యూ లైన్స్ మీద క్వశ్చన్ ఇస్తుంది, ఇంకా రిమైనింగ్ వాటి మీద ఒక క్వశ్చన్ అడగచ్చు. సో 3 అయితే పక్కా, 4 కూడా వచ్చినా కూడా రావచ్చు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2 బిట్స్ మినిమం, ఆ 3 ఆ 4 అన్నది. సో మనకు ఒక్కోసారి 4 బిట్స్ కూడా హెల్ప్ అవ్వచ్చు. ఓన్లీ పీవైక్యూ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా 4 బిట్స్ మన టైం బాగుంటే చేయొచ్చు, లేదంటే 3 లేదంటే 2 అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చేసేయచ్చు. సో కాబట్టి ఈ పీవైక్యూ క్వశ్చన్స్ వస్తూ క్వశ్చన్లో ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, ఆ టెక్నిక్స్ డెవలప్ చేసుకుని ఎలా థింక్ చేయాలి అన్నది, క్వశ్చన్ బట్టి మనం ఎలా డిఫరెంట్గా ఎలా డిఫరెంట్ అడిగితే మనం ఎలా దానికి రెస్పాండ్ అవ్వాలి అని దాన్ని బట్టి సో మీ ఇంప్రూవ్మెంట్, మీకు మంచి మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఎవరైనా కూడా స్కోర్ చేయొచ్చు. మనం చూసుకుంటే పెద్ద కష్టమైన క్వశ్చన్ లేవు, ఎక్కువ ఏమో ఉండవు, తక్కువే ఉంటాయి ఇందులో డిఫికల్ట్ క్వశ్చన్స్. ఛాన్సెస్ వేరే చాప్టర్తో పోల్చుకుంటే ఈ చాప్టర్స్లో వెక్టార్స్ 3D జామెట్రీలో డిఫికల్టీ అనేది అవకాశాలు తక్కువ వేరే చాప్టర్తో పోల్చుకుంటే. అంటే మనకి ఎంటైర్ పేపర్లో 5 క్వశ్చన్స్ డిఫికల్ట్గా వచ్చినాయి అనుకున్నా, అది వేరే చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ, కానీ ఈ టాపిక్స్ నుంచి డిఫికల్ట్ వచ్చే అవకాశాలు తక్కువ. అయినా కూడా మనం ఒక డిఫికల్ట్ వేసుకున్నా కూడా 3 లేదు అంటే 2 గ్యారంటీ. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏబి పాయింట్స్ ఇచ్చాడు, సి అనే పాయింట్ కూడా ఇచ్చాడు. ఆర్ వెర్టెక్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. సో ఏబిసి, ఫస్ట్ ట్రయాంగిల్ గీసుకుంటే తొందరగా ఈజీ కనెక్ట్ అవుతారు. ఫిగర్ గీసుకుంటే ఫాస్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. ఫస్ట్ ఏబిసి అనేది గీసేయండి. సో ఎప్పుడైనా ఫిగర్ అనేది గీస్తే మనకి ఫాస్ట్గా ఐడియాస్ కూడా కనెక్ట్ అవుతుంది. ఒట్టి అట్లా క్వశ్చన్స్ చదివితే తొందరగా కనెక్ట్ అవ్వలేము మనం. తర్వాత ఏమన్నాడు, ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నాడు. ఎం అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో ఎం అనేది ఏసీకి మిడ్ పాయింట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ జీ డివైడ్స్ బిఎం. సో బిఎం అనే లైన్ ఇదే కదా. సో ఈ లైన్ని జీ అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. జీ డివైడ్స్ బిఎం ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. ఇక్కడ ఎం అనేది ఏంటి, మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ అంటే అటు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇటు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు జీ ఏం చేస్తుందంటే బిఎంని 2:1 రేషియోలో కట్ అవుతుంది. బి అనే పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు, ఎం అనే పాయింట్ తెలియదు.
సో ఏ తెలుసు, సి తెలుసు కాబట్టి ఈ రెండింటి మిడ్ పాయింట్ ఎం, కాబట్టి ఏకి సికి మిడ్ పాయింట్ అంటే రెండింటిని ఎక్స్ కోఆర్డినేట్స్ యాడ్ చేసి బై 2 మిడ్ పాయింట్ కనుక్కోవడం తెలుసు కదా. అలాగే సమ్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై 2 సమ్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై 2 చేస్తే సో ఏసీ మిడ్ పాయింట్ ఎం వచ్చేస్తుంది, అంటే ఎం అనే పాయింట్ కూడా తెలుసు. సో బి అనే పాయింట్ తెలుసు, ఎం అనే పాయింట్ తెలుసు. సో బి అనే పాయింట్ ఏంటి ఇక్కడ 2, 10, 6. సో ఇప్పుడు బిఎం ఈ లైన్ని బిఎంని ఏం చేస్తుంది, జీ అనేది ఇట్లా ఫిగర్ తీసుకుంటే తొందరగా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. సో 2:1 రేషియోలో కట్ అవుతుంది. కాబట్టి సెక్షన్ ఫార్ములా వాడేస్తే 2 ఇంటూ ఇందులో ఎంలో ఎక్స్ కోఆర్డినేట్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ అంతా 2. సో బై 2 ప్లస్ 1. అలాగే నెక్స్ట్ 2 ఇంటూ ఇందులో ఎంత 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ ఇందులో వై కోఆర్డినేట్ అంతా 10 బై 2 ప్లస్ 1. సో ఆ సెక్షన్ ఫార్మ్ యూజ్ చేసేస్తే జీ అనే పాయింట్ వచ్చేసింది. సో సింప్లిఫై చేస్తే జీ అనే పాయింట్ 2, 4, 2 వచ్చింది. సో తర్వాత మన క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. ఇక్కడ అడుగుతుంది యాంగిల్ కాస్ ఆఫ్ యాంగిల్ జిఓఏ. సో మనం వెక్టార్స్ కాన్సెప్ట్ చేసేయచ్చు. సో జీ అనే పాయింట్ తెలుసు, జీ అనే పాయింట్ మనకి ఏమొచ్చింది 2, 4, 2. నెక్స్ట్ ఏ అనే పాయింట్ ఏంటి 3, 0, -1. నెక్స్ట్ ఓ అనేది ఇది. సో ఇప్పుడు ఓ అనేది ఏంటి 0, 0, 0. సో ఇప్పుడు ఓజీ డిఆర్స్ ఏమవుతాయి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్ 2 - 0 ఎంత 2, 4 - 0 4. సో 2 - 0. సో ఒక పాయింట్ 0 ఉంది కాబట్టి ఇవే డిఆర్స్ అవుతాయి. సో ఐజేకేఎల్ రాస్తే ఏమవుతుంది వెక్టార్ అవుతుంది. అలాగే సేమ్ ఇది కూడా ఏమొస్తుందంటే 3, 0, -1. సో ఈ ఓజీ వెక్టార్, ఇది ఓఏ వెక్టార్. రెండింటికి మధ్యలో యాంగిల్ కావాలనుకోండి, మనకి కాస్ ఏంటి ఈ రెండింటి మధ్య యాంగిల్ కావాలంటే కాస్ θ ఈక్వల్ టు ఓజీ డాట్ ఓఏ. అంటే ఇది ఏంటి 2 ఓజీ అంటే ఏం రాస్తారు 2i ప్లస్ 4j ప్లస్ 2k అని రాసేస్తాం. అలాగే ఓఏ అంటే ఏంటి 3i నెక్స్ట్ 0j -k. సో ఇది ఓఏ, ఇది ఓఏ, ఇదేంటి ఓజీ. సో రెండింటికి డాట్ ప్రేట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాబట్టి కాస్ట్ అంటే ఏంటి, కాస్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి ఓజీ డాట్ ఓఏ బై మోడ్ ఆఫ్ ఓజీ ఓఏ. సో ఇది చేసేస్తే ఆన్సర్ వస్తుంది. లేదా ఇంకో రకంగా చేసాడు, కొసైన్ రూల్ యూజ్ చేసుకొని చేసాం. సో కొసైన్ రూల్ అంటే ఒక ట్రయాంగిల్ తెలిసింది అనుకోండి. సో ట్రయాంగిల్, సో ఇదేంటి దీన్ని కంప్లీట్ చేసేస్తే ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి యాంగిల్ కావాలి అంటే కాస్ θ అంటే ఏంటి, సపోజ్ సో దీని స్మాల్ ఏ, దీని స్మాల్ బి, దీని స్మాల్ సి అనుకుంటే సో కాస్ θ అంటే కొసైన్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి కాస్ θ ఈక్వల్ టు సో ఆపోజిట్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్ b² + c² అంటే ఈ లెంత్ కనుక్కొని -a² బై 2bc అలా చేసాడు. ఇక్కడ అది చేసాడు, అలా చేయొచ్చు, లేదంటే మీరు ఇలా చేయొచ్చు, మీ ఇష్టం ఎలా చేసినా కూడా ఓకే. రెండు కూడా మీకు మైండ్లో ఉండాలి. ఈ కొసైన్ రూల్ అంటే అన్ని సైడ్స్ తెలిసినప్పుడు, అంటే ఇక్కడ మనకి ఓజీ లెంత్ కనుక్కోవచ్చు, ఓఏ లెంత్ కనుక్కోవచ్చు, నెక్స్ట్ ఏజీ పాయింట్స్ తెలుసు కాబట్టి ఏజీ లెంత్ కూడా కనుక్కోవచ్చు. అన్ని సైడ్స్ తెలిసినప్పుడు మనకి యాంగిల్ కనుక్కోవడానికి కొసైన్ రూల్ అనేది యూజ్ చేసుకోండి. సో అది కూడా మీకు రెండిట్లో ఏది చేసినా మీకు కంఫర్టబుల్ ఏది ఉన్నా కూడా ఓకే. కానీ నేర్చుకోవడం మాత్రం రెండు నేర్చుకోవాలి. ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నేర్చుకోవడం మాత్రం రెండు నేర్చుకోవాలి. రెండు మైండ్లో ఉండాలి. ఇది ఎట్లనే ఐడియా ఉంటుంది. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లేదు కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అవ్వరు కాబట్టి మీకు ఆ ఫార్ములా మైండ్లో ఉండకపోవచ్చు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇఫ్ ఏ పాయింట్ ఆర్ 4, y, z lies on the segment joining these 2 points. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసే లైన్ మీద ఆర్ అనే పాయింట్ ఉంటుంది. సో ఈ రెండు పాయింట్స్ ఏంటి, ఒకటి పి, ఇంకొకటి క్యూ. సో పి, క్యూ రెండింటిని జాయిన్ చేసే లైన్ మీద. సో పి తెలుసు, క్యూ తెలుసు. సో తెలిసినప్పుడు మనకి ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ కావాలి అంటే, సో మనకి లైన్ ఈక్వేషన్ కావాలంటే పి అనే పాయింట్ తెలుసు, క్యూ అనే పాయింట్ తెలిస్తే సో ఫస్ట్ డిఆర్స్ కనుక్కుంటాం, లైన్ యొక్క డిఆర్స్ కనుక్కుంటాం. సో లైన్ డిఆర్స్ ఎలా వస్తాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్. సో ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 8 - 2 ఎంత 6. అలాగే 0 - -3 ఎంత 3. నెక్స్ట్ 10 - 4 ఎంత 6. సో పీక్యూ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ చూసేస్తే ఆ పీక్యూఆర్ అనే లైన్ యొక్క డిఆర్స్ వస్తాయి. 2Dలో ఏంటంటే మనకి ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఒక లైన్ మీద పాయింట్ తెలియాలి, నెక్స్ట్ స్లోప్ తెలిసినా కూడా చేయొచ్చు. స్లోపు పాయింట్ తెలిస్తే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి, y - y1 = m × x - x1.
సో 2Dలోనేమో స్లోప్ కావాలి, అదే 3Dలో లైన్ ఈక్వేషన్ కావాలి అంటే స్లోప్ బదులు మనం డిఆర్స్ యూజ్ చేస్తాం. స్లోప్ బదులు డిఆర్స్ లేదంటే డీసీస్. అంటే ఒక లైన్ డిఆర్స్ తెలిస్తే, అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి. సో ఈ లైన్ మీద మనకి డిఆర్స్ తెలుసు, అంటే ఈ లైన్ డిఆర్స్ ఏ బార్ బి బార్ ఏబిసి అనుకుందాం. సో వెక్టార్స్ ఏం అవసరం లేదు. సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి అంటే ఏబిసి, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ చూసాం కదా. సో ఏమొచ్చింది 6 3 6. సో ఇక్కడ 6 3 3 6 ఈ లైన్ డిఆర్స్ అనుకోండి. నెక్స్ట్ అంటే ఇక్కడ స్లోప్ బదులు డిఆర్స్. 2Dలో అయితేనేమో స్లోపు, 3Dలో అయితేనేమో డిఆర్స్. నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ పాయింట్ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా లైన్ మీద ఒక పాయింట్ తెలియాలి. సో ఈ లైన్ మీద వన్ ఆఫ్ ది పాయింట్ x1, y1, z1 అయితే అప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 3Dలో x మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు y మైనస్ y1 బై బి. సో ఇక్కడ డిఆర్స్ ఈక్వల్ టు z మైనస్ z1 బై సి. ఇది లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఇదేంటి లైన్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏబిసిలు ఏంటి డిఆర్స్. ఒకవేళ వాటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే మనం ఏమంటాం డిసిస్ అంటాం. దాన్ని ఎల్ఎంఎన్తో రిప్రజెంట్ చేస్తాం, ఎల్ఎంఎన్. సో అది రాసినా కూడా ఓకే, ఎల్ఎంఎన్. సో అంటే ఏబిసిలు అంటే డిఆర్స్ అంటే ఇన్ఫైనైట్ ఉంటాయి, అంటే దాని ప్రపోర్షనల్ ఏం తీసుకుంది అంటే ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి 6 3 6 అయితే సో అన్నిటిని 3 పెట్టి డివైడ్ చేయండి ఏమొస్తుంది 2 1 2. ఇది కూడా మనకి ఏమవుతుంది లైన్ డిఆర్సే అవుతాయి. దీని ప్రపోర్షనల్ అన్నిటిని 5 పెట్టి మల్టిప్లికేషన్ ఏంటి 10 5 10. ఇవన్నీ కూడా డిఆర్స్ అంటే ఇన్ఫైనైట్ ఉంటాయి. సో ఇందులో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయింది అనుకోండి, అది యూనిట్ వెక్టార్ అవుతుంది. సో ఐజేకి ఉంటే యూనిట్ వెక్టార్ అవుతుంది, ఐజేకి లేకపోతే డీసీస్ అవుతాయి. సో మనకి లైన్ ఈక్వేషన్ అంటే x మైనస్ x1 బై డిఆర్స్ బదులు డీసీస్ రాసినా ఏం కాదు, y మైనస్ y1 బై ఎమ్, అలాగే z మైనస్ z1 బై సి. సో ఇక్కడేమో మనం ఏబిసిలు అంటే డిఆర్స్, ఇక్కడేమో ఎల్ఎంఎన్ అంటే ఏంటి డిసిస్. సో ఒక లైన్ యొక్క డిసిస్ కానీ డిఆర్స్ కానీ తెలిస్తే, అంటే 2Dలో స్లోప్ లాగా 3Dలో మనకి 3Dలో ఒక లైన్ యొక్క స్లోప్ కానీ డిసిస్ కానీ డిఆర్స్ కానీ తెలిస్తే, సో ఆ లైన్ మీద పాయింట్ x మైనస్ x1 బై, అలాగే నెక్స్ట్ y మైనస్ y1 z మైనస్ z1 రాసి బై ఇక్కడ ఏం రాస్తాం డిసిస్ కానీ డిఆర్స్ కానీ రాస్తే ఆ లైన్ ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఈ లైన్కి మనకు పారామెట్రిక్ పాయింట్ అవసరం అవుతుంటుంది ఒక్కోసారి. ఒకవేళ పారామెట్రిక్ పాయింట్ కావాలనుకోండి, అంటే ఆ లైన్ని సాటిస్ఫై జనరల్ పాయింట్. పారామెట్రిక్ పాయింట్ ఏంటి, ఆ లైన్ మీద ఒక జనరల్ పాయింట్ రాయాలి అంటే ఈక్వల్ టు టీ అనుకుంటాం. ఈక్వల్ టు టీ అనుకుంటే అప్పుడు ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఈక్వేట్ చేస్తే x మైనస్ x1 ఈక్వల్ టు ఏ ఇంటూ టీ. ఏ అటు పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది ఏటీ. అంటే దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుంది x1 ప్లస్ ఏటీ అవుతుంది. అలాగే సేమ్ ఈ రెండు ఈక్వేట్ చేస్తే బి అటు పోతే ఇంటూ అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు ఏమొస్తుంది బీటీ. ఈ y1 అటు వెళ్ళిపోతుంది సేమ్ ఇంత ముందులాగా y1 ప్లస్ బీటీ. సో అలాగే నెక్స్ట్ ఇది లాస్ట్ రెండు ఈక్వేట్ చేస్తే సో సి ఇటు పోతే సిటీ. సో జెడ్ ఈక్వల్ టు మైనస్ z1 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే z1 ప్లస్ సిటీ అవుతుంది. సో ఇదేంటి పారామెట్రిక్ పాయింట్. సో అంటే ఒక లైన్ ఈక్వేషన్ తెలిస్తే దాన్ని ఈక్వల్ టు టీ అనుకొని, సో ఫస్ట్ లాస్ట్ ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, ఇది రెండు ఈక్వేట్ చేస్తే వై వాల్యూ వస్తుంది, లాస్ట్ రెండు ఈక్వేట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఏమంటాం అంటే ఒక జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్. అంటే ఒక లైన్ మీద ఏదో ఒక పాయింట్, ఒక వేరియబుల్ పాయింట్, జనరల్ పాయింట్ రాయాలంటే మనం పారామెట్రిక్ పాయింట్ రాస్తాం. సో మనకి పారామెట్రిక్ పాయింట్ కనుక్కోవడం కూడా మీకు తెలిస్తే వేరే క్వశ్చన్లో మనకి హెల్ప్ అవుతుంది. అంటే లైన్ ఈక్వేషన్ తెలిసిన తర్వాత ఈక్వల్ టు టీ అనుకుంటే అప్పుడు XYZలు కనుక్కుంటే XYZలు పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటి, ఒక జనరల్ పాయింట్ ఆన్ దట్ లైన్. ఆ లైన్ మీద ఒక జనరల్ పాయింట్ అని అర్థం. సరే ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. సో ఒక లైన్ డిఆర్స్ తెలిసి లైన్ మీద పాయింట్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ అదన్నాం. మరి ఇక్కడ కూడా అంతే, లైన్ డిఆర్స్ ఏం తెలుసు 6 3 6 తెలుసు. నెక్స్ట్ ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు, ఒక పాయింట్ కాదు, పి తెలుసు క్యూ తెలుసు. సో ఏ తీసుకోవాలి పాయింట్ అంటే మీ ఇష్టం, ఏ తీసుకున్నా ఏం కాదు. సో ఏంటి ఎక్స్ మైనస్ ఈ లైన్ మీద ఒక పాయింట్, సో ఐదర్ పి ఆర్ క్యూ ఏదో ఒకటి తీసుకొని సో పి తీసుకుందాం. అంటే అప్పుడు ఎక్స్ మైనస్ 2, అలాగే డిఫరెన్స్ ఏంటి వై మైనస్, సో ఈ పాయింట్ ఏంటి ఇక్కడ ఏదో ఒక పాయింట్ లైన్ మీద మీ ఇష్టం వచ్చిన పాయింట్ ఏంటి 2, -3, 4. సో ఎక్స్ మైనస్ 2 అలాగే వై మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 జెడ్ మైనస్ 4 బై డినామినేటర్ ఏం రాస్తాం, ఆ లైన్ డిఆర్స్ రాస్తాం 6 3 6. ఇప్పుడు ఈ పీక్యూ అనే లైన్ ఈక్వేషన్ వస్తుంది.
సో పీక్యూ మీద ఒక పాయింట్ ఆ లైన్ డిఆర్స్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఇలా కనుక్కోవచ్చు, ఆ ఫార్ములా ఇచ్చేసుకుని కనుక్కోవచ్చు. కాకపోతే డిఆర్స్ డైరెక్ట్ ఇవ్వలేదు, పీక్యూ అనే పాయింట్స్ ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేస్తే ఆ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆర్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది అన్నాడు. సో ఈ పీక్యూ అనే లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాము, ఈ పీక్యూ లైన్ మీద ఆర్ అనే పాయింట్ ఉంటుంది అన్నాడు. అంటే ఆర్ అనే పాయింట్ ఆ లైన్ మీద ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఆర్ అనే పాయింట్ ఆ లైన్ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి, అంతే కదా. ఆర్ అనే పాయింట్ ఒక కర్వ్ మీద ఉన్నప్పుడు ఆ కర్వ్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అలా ఇక్కడ ఆర్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కాబట్టి ఆర్ అనే పాయింట్ పీక్యూ అనే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి పీక్యూ అనే లైన్లో ఆర్ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదే కదా పీక్యూ లైన్, ఇందులో ఆర్ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అంతా 4 కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం? ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో వైఏ, జెడ్ ప్లేస్లో జెడ్ఏ. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 4 రాస్తే 4 - 2, 4 - 2 ఎంత? 2/6. 2/6 అంటే 1/3. నెక్స్ట్ వై ప్లేస్లో ఇక్కడ ఏది ఉందో అది రాస్తాం. వై ప్లేస్లో వైఏ ఉంది కాబట్టి సో వై ప్లస్ ఇదే మారదు, వై ప్లస్ 3/3. సో జెడ్ ప్లేస్లో ఏం రాస్తాం? ఇది రాస్తాం. ఇక్కడ జెడ్ ప్లేస్లో జెడ్ఏ ఉంది కాబట్టి జెడ్ -4/6. ఇప్పుడు ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు ఈక్వేట్ చేస్తే వై ప్లస్ 3 = 1 అయితే వై ఈక్వల్ ఏమొస్తుంది? -2 అవుతుంది. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేసేస్తే సో మీకు జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. జెడ్ వాల్యూ ఎంత? 6. సో మనకి ఆర్ అనే పాయింట్ వచ్చేసింది. ఇక్కడ అడిగింది ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ది ఆర్జిన్. ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ ఆర్ అనే పాయింట్ వచ్చేసింది. ఆర్ అనే పాయింట్ ఏంటి? 4 - 2, 6. ఇప్పుడు ఆర్జిన్ నుంచి డిస్టెన్స్, సో డిస్టెన్స్ మీకు కనుక్కోవడం తెలుసు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అందులో పాయింట్ ఆర్జిన్ అయితే డైరెక్ట్ రాసేయచ్చు. ఈ పాయింట్ ఎక్స్ వై జెడ్ అనుకుంటే సో ఏం చేస్తారు? 4 - 0 √4 - 0 డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్, z2 - z1 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఆర్జిన్ కాబట్టి ఒక పాయింట్ సో డైరెక్ట్ రాసేయచ్చు. అంటే x - 0² అంటే x స్క్వేరే కదా. అలాగే y - 0² అంటే ఏంటి? y స్క్వేరే. అలాగే z - 0² అంటే ఎంత? z స్క్వేర్. సో x అంటే 4, y అంటే ఎంత? -2, z అంటే ఎంత? 6 చేసేస్తే అప్పుడు ఓఆర్ అనే డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఆర్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది అన్నాడు కాబట్టి ఆర్ అనే పాయింట్ తీసుకొచ్చి ఆ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేసాం. అలా చేయొచ్చు, ఒక్కోసారి ఇలా కూడా చేయొచ్చు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏంటి? పారామెట్రీ పాయింట్ తీసుకుంటాం. సో ఈ టెక్నిక్ కూడా చూసుకోండి. అంటే ఆర్ అనే పాయింట్ ఆ లైన్ మీద ఉంటుంది కాబట్టి ఆర్ అనే పాయింట్ తీసుకొచ్చి ఆ లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాము. సో అదొక టెక్నిక్. లేదు అంటే సో దీని నుంచి పారామెట్రీ పాయింట్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకుండా పాయింట్ సబ్స్టిట్యూట్ చేయకుండా పారామెట్రీ పాయింట్ ఏంటి? అప్పుడు x ఈక్వల్ ఏంటి? 6 అటు పోతే సో x = 6 × t, 6t - 2 అటు పోతుంది. సో 2 + 6t అవుతుంది. సో ఇది x వాల్యూ. అలాగే నెక్స్ట్ ఇది ఈక్వేట్ చేస్తే y వాల్యూ ఏమొస్తుంది? 3 × t, 3t. 3 అనేది అటు సైడ్ వెళ్ళిపోతే చూడండి నేను డైరెక్ట్ రాస్తున్నాను. అంటే y + 3/3 = t. అప్పుడు y + 3 = ఎంత? 3t. సో ఈ 3 అటు పోతే ఏమవుతుంది? -3 కదా. సో -3 + 3t. అలాగే నెక్స్ట్ జెడ్. సో జెడ్ ఈక్వల్ ఏమొస్తుంది అంటే సో 60. ఈ -4 అటు పోతే 4 + 60. సో పారామెట్రీ పాయింట్ అంటే ఇంతకుముందు మనము ఆర్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కోఆర్డినేట్, వై ప్లేస్లో వై కోఆర్డినేట్, జెడ్ ప్లేస్లో జెడ్ కోఆర్డినేట్స్ చేస్తే వచ్చింది. అలా కాకుండా ఏంటి? ఈ లైన్ ఈక్వల్ టీ అనుకుని పారామెట్రీ పాయింట్ కనుక్కొని ఇప్పుడు ఇచ్చిన పాయింట్ దీన్ని కంపేర్ చేస్తే మీకు టీ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఇచ్చాడు? వాడు 4 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేశారనుకోండి 2 + 60 = 4 అంటే అప్పుడు ఏంటి? 60 = ఏమొస్తుంది? 4 - 2 ఎంత? 2. సో టీ ఈక్వల్ ఎంత? 1/3 వస్తుంది. సో టీ ఈక్వల్ 1/3. సో దీని నుంచి మీకు టీ వాల్యూ వస్తుంది. టీ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వై వాల్యూ వస్తుంది. టీ వాల్యూ ఎంత? 1/3. 1/3 × 3 ఎంత? 1. 1 - 3 ఎంత? -2. సో వై వాల్యూ -2 అదే వచ్చిందా? అలాగే నెక్స్ట్ ఇక్కడ టీ ప్లేస్లో 1/3. 1/3 × 6 ఎంత? 2. 2 + 4 6. సో వై కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఇలా కూడా చేయొచ్చు. అంటే మీరు పారామెట్రీ పాయింట్ కనుక్కొని ఇచ్చింది పాయింట్ని దానికి ఈక్వేట్ చేస్తే మీకు టీ వాల్యూ వస్తుంది. టీ వాల్యూ తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వై కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ కూడా మీకు వచ్చేస్తుంది.
సో అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. రెండింటిని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఏది ఐడియా వస్తే అది చేసేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వెర్టెక్సెస్ బి అండ్ సి ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. సో ఫస్ట్ ఫిగర్ తీసుకుంటే మీకు ఈజీగా తొందరగా కనెక్ట్ అవుతారు. సో ట్రయాంగిల్ ఏబిసి, సో బి అండ్ సి ఆర్ వెర్టెక్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో బీసీ వెర్టెక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, వెర్టెక్సెస్ ఆఫ్, క్వశ్చన్ సరిగ్గా చదవండి, వెర్టెక్స్ ఆఫ్ బి అండ్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి లైస్ ఆన్ ది లైన్. సో ఈ లైన్ మీద ఉంటుంది అన్నాడు. సో 2 times పడింది. సో లైస్ ఆన్ ది లైన్. సో బి అండ్ సి అనేది ఈ లైన్ మీద ఉంటుంది అంటే, సో బీసీలు ఆ లైన్ మీద ఉంటాయి అంటే లైన్ ఇది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, సో ఇచ్చాడు లైన్ ఈక్వేషన్ ఏంటి, x+2/3 y మైనస్ 1/0 ఈక్వల్ టు జెడ్ మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు /4. సో ఈ లైన్ ఈక్వేషన్ అంటే ఈ లైన్ డిఆర్స్ ఏంటి, ఈ లైన్ డిఆర్స్ 3, 0, 4. నెక్స్ట్ ఈ లైన్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, -2, 1, 0. అంటే ఈ లైన్ మీద ఎక్కడో చోట పాయింట్, దాంతో ఇప్పుడు మనకేం పని లేదు. సో ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్, జనరల్ పాయింట్ ఏంటి, సో -2, 1, 0 అంతే కదా, x-x1. సో x-x1 అంటే -x1 = 2 కాబట్టి x1 ఎంత, -2. అంటే ఈ లైన్ మీద ఒక పాయింట్ ఏంటి, -2, 1, 0. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి, 3, 0, 4. సరే ఇక్కడ ఈ లైన్ మీద బీసీ, ట్రయాంగిల్ ఏబీసీలో వెర్టెక్స్ ఈ లైన్ మీద ఉన్నాయన్నాడు కాబట్టి, బీసీలు ఈ లైన్ మీద ఉన్నాయన్నాడు కాబట్టి, సో ఈ లైన్ మీద ఓకే మార్క్ చేసుకున్నాం. సో ఆ బీసీలు ఏంటి, వెర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. ఓకే. నెక్స్ట్ బీసీ లెంత్ ఇచ్చాడు, బీసీ లెంత్ ఓకే. తర్వాత ఏమి ఇచ్చాడు, ఏమనుకున్నాడు, దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ గివెన్ దట్ ది పాయింట్ ఏ ఇచ్చాడు. సో పాయింట్ ఏ ఏంటి, 1, -1, 2. సో ఈ పాయింట్ ఏ ఇచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడుగుతున్నాడు. సో మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బీసీ లెంత్ ఇచ్చేసాడు, అంటే బేస్ లెంత్ ఇచ్చేసాడు. సో మీకు బీసీ లెంత్ తెలుసు కాబట్టి, సో పర్పెండిక్యులర్ ఏడీ లెంత్ కనుక్కుంటే, పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే హైట్, సో ఏడీ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఏడీ కావాలి అంటే అప్పుడు ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్. సో ఈ ట్రయాంగిల్ బేస్ ఏంటి, బీసీ ఇంటూ ఇట్స్ ఆల్టిట్యూడ్. సో దాన్ని అంటే ఆ సైడ్కి పర్పెండిక్యులర్, సో ఏంటి, ఏడీ. అంటే ఇప్పుడు మనం ఏడీ కనుక్కోవాలి. సో ఏడీ లెంత్ కావాలంటే ఏ అనే పాయింట్ తెలుసు కానీ డి అనే పాయింట్ తెలియదు. సో డి అనే పాయింట్ కనుక్కోగలిగితే అప్పుడు మనం ఏడీ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. మరి డి అనే పాయింట్ ఎలా కనుక్కుంటాం అంటే, ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు. సో ఆ లైన్ ఈక్వేషన్ తెలిసినప్పుడు, ఇంతకుముందు మనం అనుకున్నాం ఒక లైన్ ఈక్వేషన్ తెలిస్తే ఈక్వల్ టు మనం ఏమనుకుంటాం, టీ అనుకుంటే అప్పుడు ఆ లైన్ పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేషన్ x = 3t, 2 అటు పోతే ఏంటి, -2 + 3t అవుతుంది. అలాగే సో జనరల్ పాయింట్, ఒక లైన్ మీద ఒక జనరల్ పాయింట్ మనకు తెలియనప్పుడు జనరల్ పాయింట్ తీసుకుంటాం. డి అనేది ఎక్కడ ఉంటుంది, డి అనేది బీసీ మీదనే కదా ఉండేది. సో ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం బీసీకి, డి అనేది ఎక్కడ ఉంటుంది, బీసీ మీదనే ఉంటుంది. సో బీసీ మీద ఒక జనరల్ పాయింట్ రాయాలి అంటే ఇది టెక్నిక్. సో ఏంటి, ఈక్వల్ టు టీ అనుకుంటాం. నెక్స్ట్ y = 0 × t, 0, -1 అటు పోతుంది. సో +1 + 0 × t అంటే ఎంత, 0. అలాగే జెడ్ 40, సో 0 అటు పోతే సో ఏంటి, 40. సో ఇదేంటి, ఈ లైన్ మీద జనరల్ పాయింట్. సో చూడండి ఇక్కడ నేను ఇక్కడ టీ అనుకున్నా, ఇక్కడ లాంబ్డా అనుకున్నాడు అంతే. సో 3 λ - 2, సో 3 λ - 2. సో నెక్స్ట్ -1, సో ఇది -1 కాదు, ఈ 1 అటు పోయింది కదా, సో పొరపాటు విషయం. సో ఏంటి, y - 1 = 0 × t కాబట్టి y - 1 = 0 × t అంటే ఎంత, 0. సో 1 అటు పోతే ఎంత, +1. నెక్స్ట్ 4 జెడ్ ఎంత, 40. అంటే ఇక్కడ టీ రాసాం, ఒక లాంబ్డా రాశాడు అంతే తేడా. సో ఇప్పుడు టీ అనేది జనరల్ పాయింట్ వచ్చింది, నేను టీలో రాశాను, అది లాంబ్డాలో రాశాం. సో డి అనే పాయింట్ అంటే ఈ లైన్ మీద ఒక జనరల్ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ మనకు కావాల్సిన పాయింట్ అనుకుంటాం. అంటే ఇదేంటి, దిస్ ఈస్ ద జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్ అంటే ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు ఆ పాయింట్. అయితే మనకు కావాల్సిన పాయింట్ అనుకుంటాం. అంటే మనకు వచ్చింది పాయింట్ని డి అనుకుంటాం. మరి డి అయితే ఖచ్చితంగా ఏం కావాలి, పర్పెండిక్యులర్ అవ్వాలి కదా. అంటే ఏ పాయింట్ అయినా అవ్వచ్చు, ఈ పాయింట్ ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఇదైంది అనుకోండి, అప్పుడు ఏంటి, ఏడి అనేది పర్పెండిక్యులరే కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో ఇది డి అనుకుంటాం వచ్చిన పాయింట్ని.
ఇప్పుడు ఏడి డిఆర్స్ కనుక్కుంటాం. వచ్చిన పాయింట్ని డి అనుకుంటే ఏడి డిఆర్స్. సో ఒక ఏ తెలుసు, డి అనేది ఈ పాయింట్ తెలుసు. సో ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే డిఆర్స్ ఏంటి? ఆ లైన్ డిఆర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్. అంటే ఇక్కడ ఏంటి? డి అంటే ఎంత? 3 లాంబ్డా మైనస్ 1, సారీ డి అంటే ఎంత? 3 లాంబ్డా మైనస్ 2 మైనస్ ఇందులో ఎక్స్ కోఆర్డినేట్. అప్పుడు ఏమొస్తుంది? సో ఏడి డిఆర్స్ సపరేట్గా అనుకుందాం. ఇక్కడ డైరెక్ట్ చేసి సో ఏడి డిఆర్స్ రాస్తున్నాను. ఏడి డిఆర్స్ అంటే సో డి అనే పాయింట్ తెలుసు ఇక్కడ. సో ఇది డి అనే పాయింట్. ఇప్పుడు ఏడి డిఆర్స్ కావాలనుకోండి. ఏడి డిఆర్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్. సో ఏంటది? 3 లాంబ్డా మైనస్ 2 మైనస్ 1. సో 3 లాంబ్డా మైనస్ 3. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఎంత? 2. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ సో ఏంటి? 4 లాంబ్డా మైనస్ 2. 4 లాంబ్డా మైనస్ 2. సో ఇది ఏడి అనేది వచ్చింది. సో ఏడి అనే లైన్ వచ్చేసింది. ఏడి డిఆర్స్ తెలుసు. నెక్స్ట్ ఆల్రెడీ బీసీ డిఆర్స్. బీసీ డిఆర్స్ అంటే మనం కనుక్కున్నాం కదా ఆల్రెడీ బీసీ డిఆర్స్. ఓకే, బీసీ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి బీసీ డిఆర్స్ ఏంటి? 3 బీసీ డిఆర్స్ 3 0 4. అది బీసీ ఈక్వేషనే కదా. సో బీసీ డిఆర్స్ తెలుసు. బీసీ డిఆర్స్ ఏంటి? 3 0 4. సో ఈ లైన్ డిఆర్స్ తెలుసు. నెక్స్ట్ ఏడి డిఆర్స్ తెలుసు. ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మరి రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి? 0 అవ్వాలి. ఓకేనా? లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ అందులో ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి? 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే సో 2 లైన్స్ అంటే ఒక లైన్ డిఆర్స్ A1 B1 C1, ఇంకో లైన్ డిఆర్స్ ఏంటి? A2 B2 C2. సో ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇదేంటి? 2 లైన్స్ డిఆర్స్. సో ఆ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే సో ఈ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. ఒకవేళ ఇది డిఆర్స్ ఐజేకేల్ రాస్తే అదే వెక్టార్ అవుతుంది. అంటే A1I ప్లస్ B1J అంటే డిఆర్స్లో మనం ఐజేకేల్ రాస్తే అది ఏమొస్తుంది? వెక్టార్ అవుతుంది. సో B1J ప్లస్ C1K. అలాగే రెండో లైన్ ఏంటి? A2I ప్లస్ B2J ప్లస్ C2K. సో ఐజేకేల్ రాస్తేనేమో వెక్టార్స్, రాయకపోతేనేమో డిఆర్స్. మరి 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 2 లైన్స్ వెక్టార్స్ తెలిసినప్పుడు సో పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుంది? డాట్ ప్రోడక్ట్ 0 కదా. అప్పుడు A1 A2 ఇదేనా వచ్చేది మీకు? A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. కాబట్టి ఇప్పుడు మనకి ఏడి డిఆర్స్ తెలుసు, బీసీ డిఆర్స్ తెలుసు. సో ఏడి డిఆర్స్ ఏంటి? ఇది బీసీ డిఆర్స్ ఏంటి? బీసీ డిఆర్స్ 3 0 4. సో ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ సమ్ ఏమవుతుంది? మీకు 0 అవుతుంది. అంటే 3 ఇంటూ సో 3 ఇంటూ 3 లాంబ్డా మైనస్ 3. నెక్స్ట్ 0 ఇంటూ 2. సో ఇక్కడ డిఫరెన్స్ డైరెక్ట్ రాసేసాం మనం. 0 ఇంటూ 2 డిఆర్స్ డైరెక్ట్ కనుక్కున్నాం. నెక్స్ట్ 4 ఇంటూ ఇది 4 లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు ఎంత? 0 చేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏడీ లెంత్ కనుక్కుంటాం. ఏడీ లెంత్ ఎలా కనుక్కుంటాం అంటే ఏడీ డిఆర్స్ తెలుసు కదా. అంటే ఏడీ లెంత్ కావాలంటే ఏకి డీకి డిఫరెన్స్, ఏకి డీకి డిఫరెన్స్ కనుక్కొని రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ ఏడీ డిఆర్స్ కనుక్కున్నారు కదా. ఏడీ డిఆర్స్ సో ఆల్రెడీ డిఫరెన్స్ కనుక్కున్నారు. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది అంటే ఇదేంటి? x2 మైనస్ x1 కదా. ఇదేంటి? y1 మైనస్ y2. ఇదేంటి? z1 మైనస్ z2. మరి డిస్టెన్స్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా మనం దీనికి మోడ్ కనుక్కుంటే అయిపోతుంది. అంటే ఏంటి? రూట్ ఆఫ్ 3 లాంబ్డా మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ z1 మైనస్ z2 అంటే ఏంటి? ఇదే కదా 4 లాంబ్డా మైనస్ 2 హోల్ స్క్వేర్ చేసేస్తే అప్పుడు మీకు ఏడీ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింప్లిఫై చేస్తే లాంబ్డాలో వస్తుంది. అంతా సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో లాంబ్డా వాల్యూ 17/25 రాసేయండి. ముందే రాస్తే మళ్ళీ సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది. సో 17/25 లాంబ్డా ప్లస్లో 17/25 రాసేస్తే అప్పుడు మీకు ఏడీ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో ఏడీ లెంత్ ఇది వచ్చింది. సో ఏడీ లెంత్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బీసీ. బీసీ అంటే ఎంత? బేస్. బీసీ ఎంత? 5 ఇంటూ ఏడీ. ఏడీ అంటే ఎంత? సో 1/5. సో 5 అనేది లోపలికి వెళ్ళిపోతే రూట్లోకి వెళ్ళిపోతే 25 అవుతుంది.
లేదంటే జస్ట్ 1/5. సో 5 అంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఇది √136 అంటే 4 ఇంటూ 34 రాయొచ్చు. బయటకు వస్తే 2 ఇంటూ √34 అవుతుంది. సో 2 క్యాన్సిల్. సో √34 వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్సే అన్నీ ఇలాగే సిమిలర్ క్వశ్చన్సే ఉంటాయి. రేపు రియల్లో మీకు వచ్చే ఎగ్జామ్స్లో కూడా సిమిలర్ ఇట్లాంటివే క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఈ చాప్టర్ మీరు పీవైక్యూ క్వశ్చన్స్ వేసినా కూడా మీరు ఈజీగా ఇందులో బిట్టు స్కోర్ చేయొచ్చు.